నమస్తే. నా అభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నందుకు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒక చిన్న అభిప్రాయాన్ని, ఒక అభ్యర్థనను వ్యక్తం చేస్తూ ఉన్నా. ఎందుకంటే క్రాంతి అన్న ఉన్నారు, మాకు ఆయన గురువు V6లో, ఆయన ఇన్పుట్ ఎడిటర్గా ఉండే, మేము కింద సబ్ ఎడిటర్గా పనిచేసే వాళ్ళం. ఇంతకుముందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు వచ్చారు, వారి కింద కూడా మేము పనిచేసినాం. ఎన్టీవీలో వీరి కింద పనిచేసినాం. సార్ ఇవాళ TUWJలో మెంబర్గా కూడా ఉన్నారు. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద ఇప్పటిదాకా ఏ జర్నలిస్ట్ సంఘాలు ఖండించలేదు. ఇది మనం ఫస్ట్ సిగ్గుపడాల్సినటువంటి అంశం. అది కనీసం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎవరు కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. సో కాబట్టి ముందు ఇవాళ వచ్చిందా, ఇది అంటే ఇవాళ వచ్చింది. మేము 2 రోజుల నుంచి ఆల్రెడీ దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం. సరే అన్నవాళ్ళు మా ఖండించారు, చేసిరు అని చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా కూడా ఎక్కడైనా ఇవాళ మా మీద దాడి జరుగుతుంది అంటే మీ పిల్లల మీద దాడి జరుగుతుందని మిమ్మల్ని చూసి మేము జర్నలిజంలోకి వచ్చినాం. క్రాంతి సార్ నాకు బాగా గుర్తు, ఇదే ప్రెస్ క్లబ్లో అనుకుంటా, ఉద్యమ సమయంలో చేతికి రక్తం గారుతుంటే V6కి అట్లనే వచ్చింది. మరి ఎక్కడో ఏదో జరిగింది అక్కడ, ఆ ప్రెస్ క్లబ్లో జరిగి ఆఫీస్కి అట్లనే మెట్ల మీద రక్తం గారుతుంటే చూసుకుంటూ వచ్చినాం. V6లో పనిచేసినప్పుడు 2012 నుంచి 18 దాకా పనిచేసాను నేను. ఆ 2012 నుంచి 14 దాకా ఎన్నడూ కూడా ఉద్యోగం చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండకపోతుండే. మనకు ఒక ఉద్యమం చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుండే. నేను జర్నలిజంలోకి రావడానికి కారణం కూడా అదే ఉద్యమం. 2009 ప్రాంతంలో నేను సాక్షి తార్నాక జోన్లో పనిచేసిన. ఆ OU పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి కొంతమంది బాగా అట్రాక్ట్ చేసింది. ఇలా సిచ్యువేషన్స్ మనల్ని జర్నలిజం వైపు నడిపించినాయి. చదివేంది వీళ్ళకి ఆలు వస్తాయా ఈలు వస్తాయా అని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా భాష గురించి కానీ లేకపోతే దీని గురించి కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. మనం ఒకసారి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే ఒకసారి వారి భాషను తీసుకుందాము, ఇప్పుడు మనం మాట్లాడినటువంటి భాషను తీసుకుందాం, ఎలా ఉందో ఒకసారి టాలీ చేయండి. తెలంగాణ ప్రజలకే అడుగుతా ఉన్నాను. సో కాబట్టి ఇది ఒకటి. ఇంకొక అంశము, సరే నేను ముఖ్యమంత్రి గారి గురించి ఇవన్నిటి గురించి చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే చాలా చిన్నవాడిని, అందరికంటే చిన్నవాడిని, ఇక్కడ అందరి దగ్గర నేను పనిచేసిన వాడిని. సో కాబట్టి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది డిజిటల్ మీడియాని మేడం చెప్పినట్టు న్యూ మీడియా మీద పగబట్టిందా అన్న అనుమానాలు అయితే నాకు మొదటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు కూడా ఇదే డిజిటల్ ప్లాట్ఫామ్ను బేస్ చేసుకొని వాళ్ళ ప్రసారాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏ పెద్ద శాటిలైట్ ఛానల్ తీసుకొని దానికి యూట్యూబ్ ఉంది, దానికి ఇన్స్టా ఉంది, దానికి ఫేస్బుక్ ఉంది, దానికి అన్ని రకాల సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాయి. ఇంకొకటి స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పేసి ఇప్పటికీ 3వ రౌండ్ టేబుల్ సమావేశం ఈ జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి విషయంలో 3 కూడా చెప్పారు స్వీయ నియంత్రణ ఉండాలని. కానీ ఒక్కసారి మీరు ఉండాలి స్వీయ నియంత్రణ తప్పకుండా. కానీ ఒక్కసారి నేను కొన్ని ఛానళ్ళ పేర్లు ప్రస్తావిస్తా, నాకేం అభ్యంతరం లేదు. ABN అనేటువంటి ఛానల్ని ఒకసారి చూడండి మీరు. ఆ జర్నలిస్ట్ గారు చేస్తున్నటువంటి డిస్కషన్లో స్వీయ నియంత్రణ ఉందా? కానీ వాళ్ళు చేస్తేనేమో ఒకటి, మనము ప్రజా సమస్యల పట్ల ఒక స్టాండ్ తీసుకోనో ప్రజల కోణంలో మాట్లాడితే మనం ఒక వన్ సైడ్, వాళ్ళ లెక్క కూడా మనం డైరెక్ట్గా ఒక స్టాండ్ తీసుకొని చేయడం లేదు. ఇంకొకటి TV5 అనేటువంటి ఛానల్ ఉన్నది. ఇక్కడ మిత్రులు ఎవరైనా ఉన్నా కానీ క్షమించండి, తీసుకోవాల్సి వస్తుంది. TV5లో 2 ప్రోగ్రామ్స్ వస్తాయి, సాంబశివరావు గారిది, మూర్తి గారిది. ఆ 2 డిస్కషన్లు చూడండి మనం జర్నలిస్టులుగా. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు మాలాంటి జర్నలిస్టులందరికీ, అంటే నెక్స్ట్ యువతరానికి ఏం చెప్పదలుచుకున్నారు, మేము ఇట్లనే డిస్కషన్లు చేయాలి, ఇలాగే ఒక నెరేషన్ బిల్డ్ చేయాలని చెప్తున్నారా? అంటే వన్ సైడ్ స్టాండ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళ తప్పు కాదు, మహాన్యూస్ ఉన్నది, వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ శాటిలైట్ కాబట్టి, పేరుకు మాత్రమే శాటిలైట్ అండి. వాళ్ళ ఛానల్ కూడా గిట్లనే యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని లింకులు పెట్టుకొని చూడాలి మనం ఎక్కడైనా సరే. కానీ వాళ్ళు ముందు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ముందు మీరు అదుపులో పెట్టాల్సింది శాటిలైట్ని అదుపులో పెట్టండి ముందు. ఏవైతే మీరు అనుకుంటున్నారో మీ మీడియా సమావేశానికి, మీరు ఎట్టేటువంటి పత్రికా సమావేశానికి మా డిజిటల్ మీడియా జర్నలిస్టులు చాలా తక్కువ వస్తారు. మేబీ చాలామంది ఫోన్ కూడా పోరు. కానీ అక్కడికి వచ్చేది మొత్తము శాటిలైట్ ఛానల్ వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ ఏదో స్టేట్లో నడుస్తూ ఉంది, ఇప్పుడు
ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మీ దగ్గర రకరకాల క్వశ్చన్లు తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు. మీరు అది ఏదో మాట్లాడతారు, చర్చ మొత్తం దాని మీదకి పోతూ ఉంటుంది. సో కాబట్టి డైవర్ట్ చేసేది వాళ్ళు, ప్రజలకు మోసం చేసేది వాళ్ళు, ప్రజా సమస్యలను పక్కదో పట్టించేది వాళ్ళు. ఆ ప్రజా సమస్యలను ఎన్నో మారుమూల ప్రాంతంలో ఒక ఊర్లో వాళ్ళ భూములు పోతున్నాయని గోడుగోడున గోస పడుతుంటే వాళ్ళ సమస్యలు చూపించేది మేము, అక్కడ దాకా పోయి చూపించేది మేము. ఈ సమస్య చర్చ రాకుండా బయటికి రాకుండా డైవర్ట్ చేసేది మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో కాబట్టి ఇవాళ డిస్కషన్ చేస్తూ ఉంటే చాలా అంశాలు ఉన్నాయి. కొమ్మినేని గారు ఒక మాట చెప్పారు, జర్నలిస్టులు కావడానికి చదువు అర్హతలు అవసరం లేదు, సామాజిక స్పృహ ఉండాలి, అలాగే సమస్య మీద అవగాహన ఉండాలి అని. ఇవాళ రేపు బూతులు మాట్లాడితేనే వ్యూస్ వస్తాయన్నటువంటి ధోరణి పోయిందండి. అది ఎప్పుడున్నదంటే ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్నది. ఎంత వల్గర్గా తిడితే, ఎంత బూతులు తిడితే అంత చూస్తారు అని. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూడండి, చాలామంది సబ్జెక్టు చెప్తే ఆ వ్యూస్ బాగుంటున్నాయి. ఏదైతే అగ్రెసివ్గా మాట్లాడేదో ఊగిపోతే అసలు చూడట్లేదు జనం. కింద కామెంట్లు కూడా భయంకరంగా తిడతా ఉన్నారు. అది చెప్పేదేదో చిన్నగా చెప్పొచ్చు కదా, ఎందుకంత ఆయాస పడాలి, ఎందుకంత ఆర్భాట పడాలని చెప్పేసి. అంటే నిమ్మలంగా నేను నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఒక 35 నిమిషాల వీడియో చేసిన. ఆ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది దాదాపు ఒక 4-5 శాటిలైట్ ఛానల్లో పనిచేస్తే నేను వాళ్ళ కింద పనిచేసినటువంటి వాళ్ళు ఫోన్లు చేసి, తమ్ముడు ఇది కరెక్టు, ఈ పద్ధతిలోనే మీరు మాట్లాడండి, ఈ పద్ధతిలోనే పొండి, ఆవేశాలకు పోకండి, మీరు చేసేది కరెక్టే, ఆయననే ఆవేశపడతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఎవరు కూడా ఏ బూతులని మాట్లాడాలని కావాలని మాట్లాడరు. ఎక్కడో ఆవేశంగా ఏదో ఒక మాట దొరికితే దాన్ని పట్టుకొని మొత్తము డిజిటల్ మీడియా అనగానే అదేదో బూతు లెక్క, సోషల్ మీడియా అనగానే అదేదో బూతు లెక్క, ఇది ఒక చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నిన్న వారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టండి, వీళ్ళని సపరేట్గా కూర్చోబెట్టండి అంట. అంటే అట్లా అంటే మరి రేవంత్ రెడ్డి గారు అసలు మొత్తం లాస్ట్లో కూర్చోవాలి, పోయి ఆయన భాషకి ఎడ కూర్చోవాలి, మీరు చివరిలో కూర్చోవాలి. మరి మీరే ఫస్ట్ వరుసలో ఉన్నారు. అయితే ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ జర్నలిజం ప్రజలకు కానీ లేకపోతే ఇంకా కానీ మీరు చెప్పిన మాటలతోటి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? అంటే జర్నలిస్ట్ అని డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళని, ప్రజా సమస్యలు చూపిస్తున్నటువంటి వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టాలి. మనకు జోకి ఫస్ట్ పేజీలో మనకు అనుకూలంగా వార్తలు రాసి ప్రధాన ప్రైమ్ టైంలో డిస్కషన్ అనుకూలంగా పెట్టినటువంటి వాళ్ళు మొదటి వరుసలో కూర్చోవాలా? అక్కడ మిమ్మల్ని ప్రశ్న అడిగేటువంటి ప్రతి జర్నలిస్టు కూడా ఎంతోమంది ప్రజల కోణంలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళ మీద కూడా మీరు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉన్నది, చాలా వాళ్ళు మాట్లాడాలి. కాబట్టి మెయిన్గా ఇక్కడ సమస్య అదుపులో పెట్టాల్సింది కంట్రోల్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేయండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేసినాక డిజిటల్ మీడియాకి రండి. ఇవాళ ఎవ్వరు కూడా ఇక్కడ ఆ అన్నలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ సోషల్ మీడియా పుట్టినాక జర్నలిస్టులు కాదండి. 2009, 2004, 2001 నుంచి జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసింది అందరూ. సో కాబట్టి అందరూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ప్రధాన పత్రికల్లో పనిచేసి, నాకు 2009 నుంచి జర్నలిజం ఫీల్డ్లో అనుభవం ఉంది. సో ఇట్లా చాలా మందికి ఉన్నది. అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇవాళ 10 కోట్లు పెడితే ఒక శాటిలైట్ ఛానల్ పెట్టొచ్చు, ఒక 10 లక్షలు పెడితే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు. మన స్థాయి ఇది కాబట్టి మనం ఈ ఛానల్ నడిపిస్తూ ఉన్నాం. సో కాబట్టి దయచేసి ఈ వేరియేషన్ చూపించడం కానీ, అలాగే ఇంకొకటి మరి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జర్నలిస్ట్ సంఘాలకి, ఆల్రెడీ ఖండించారంట. కానీ ఎక్కడ ఏమైనా ఫస్ట్ మీరు ముందు వరుసలో ఉండి కనీసము వెంటనే రెస్పాండ్ అయితే మాలాంటి వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ యూట్యూబ్లని గొట్టాలని తీసేసేటువంటి కార్యక్రమం ఇప్పటికే చేసిరు. మేము ఎక్కడికైనా పోతే దాడులు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము నారాయణపేటకు పోయినాం మేడం. నారాయణపేటకు పోతే కొడంగల్ దాటుతుంటే మా వాళ్ళందరూ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకున్నారు. ఎందుకు ఆ పరిస్థితులు వస్తున్నాయి? దేనికి వస్తున్నాయి? నారాయణపేట అంటే కొడంగల్ దాటేసే పోవాలి. అక్కడ దాటేసి పోతుంటే అదే కొంచెం ఫోన్లన్నీ ఫ్లైట్ పెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే అలాంటి భయాందోళనమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఆ రోజు కూడా కొండారెడ్డిపల్లికి పోయినప్పుడు కూడా చేజింగ్లు చేసి సినిమా స్టైల్లో బాలకృష్ణ సినిమాలలో ఏదైతే వ్యాన్లు వేసుకొని ఎమ్మటి పడతారో అట్లా వ్యాన్లు వేసుకొని ఎమ్మటి పడితే కూడా బయటకు వచ్చినాక జర్నలిస్ట్ సంఘాలు పెద్దగా మాట్లాడలేదు, దాని మీద ఒక డిస్కషన్లు పెట్టలేదు, పెద్దగా ఎక్కడ చర్చ కూడా పెద్దగా చేయలేదు. ఏదో 2 రోజులు మా అమ్మ అనిపించేసి అయిపోగొట్టేసిరు. ఇవాళ మనం మాట్లాడే తెలంగాణ ప్రజల కోసం నేను ఇంకొక 2-3 అంశాలు చెప్తాను. బనకచెర్ల అనేటువంటి అంశం ఎట్లా వచ్చిందన్న బయటికి, ఏ రకంగా వచ్చింది, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కషన్ పెట్టిందా దాని మీద? బనకచెర్ల అంశాన్ని తీసుకొచ్చింది ఇదే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్.
బనకచెర్ల అంశం మీదగానే కాదు, కాళేశ్వరం మీద కూడా జరుగుతున్నటువంటి ఒక విష ప్రచారాన్ని అంటామా, లేకపోతే ఇంకొక వర్షన్ యాంగిల్లో అసలు వాస్తవాలను ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసిందే ఈ డిజిటల్ మీడియా. 2 వర్షన్స్ ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించే వాళ్ళు, కానీ ఈ వర్షన్ వినిపించింది ఇదే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్. రైతు బంధు రాకపోయినా, రైతులకు సమస్యలు వచ్చినా, వడ్లు కొనకపోయినా, ఏ రకాల ఇబ్బందులున్నా కానీ ఏ ప్రధాన పత్రికలు, ఏ ప్రధాన ఛానళ్ళు కూడా చూపించలేదు. ఇవే చిన్న చిన్న ఛానళ్ళు వాళ్ళు బైకులు వేసుకొని పోతురా, బస్ ఎక్కిపోతురా, ఎట్లా పోతురా పోయి ఆడుకోయి ఆ ప్రజల వాయిస్ తీసుకొస్తున్నారు. వరంగల్ వేదికగా ఒక ఇద్దరు తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు ఆర్జీ టీవీ అని నడుపుతారు. ఆ పిల్లలు ఏమి చేయరు, పోయి రైతుల కాడికి పోయి పెట్టి మాట్లాడిని తీసుకొచ్చి పెట్టినందుకు రాత్రికి రాత్రే 11 గంటలకు అన్ననెత్తుకొని పోయారు. 2 రోజుల దాకా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయలేదు. రకరకాల చిత్రహింసలకు గురి పెట్టారు. ఇలాంటివన్నీ గుర్తించి దయచేసి మనం ఏ రాజకీయ నాయకులను మేము అడుగుతలేము, కానీ మన జర్నలిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలను మేము అడుగుతా ఉన్నాం. మీరు మా వెనకాల ఉండాలి, మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం, మీ బాధ్యతను మేము నిర్వహిస్తున్నాం ఇప్పుడు. సో మీరు మా మీద ఏమన్నా ఇలాంటివి ఇబ్బందులు అయినప్పుడు మీరు దయచేసి స్పందించి మీరు మాట్లాడితే ఆ పాలకులు కొంత భయపడతారు. కాబట్టి నా నుంచి ఆ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు. నెక్స్ట్ మిర్రర్ టీవీ నుంచి విజయారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా.